నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్ను శంకుస్థాపన చేసినటువంటి నారా లోకేష్ వైసీపీ పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అయితే మనది ఫైబర్ జెట్ బ్యాక్గ్రౌండ్ అని, వాళ్ళది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయితే మనది కియా బ్యాక్గ్రౌండ్ అంటూ నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఈ మధ్య కాలంలో పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో కానివ్వండి, లేదు అంటే భూమి పూజ కార్యక్రమాల్లో కానివ్వండి, మరీ ముఖ్యంగా వైసీపీని ఉద్దేశించి లోకేష్ గారు కొన్ని కీలక కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం కూడా. మరి ఇటువంటి నేపథ్యంలోనే అటు వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అయితే మనది ఫైబర్ జెట్ బ్యాక్గ్రౌండ్ అని, వాళ్ళది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయితే మనది కియా బ్యాక్గ్రౌండ్ అంటూ నారా లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా ప్రజల చేత ప్రజల కోసం ఎంపిక కాబడ్డ ప్రభుత్వాలు ఆ ఎంపిక కావటానికి ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకునే దిశగా చేసే ప్రయత్నాలు, ఈ ప్రయత్నం సఫలీకృతం అయితే మళ్ళీ తిరిగి ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. సఫలీకృతం కాకుంటే ఎన్నికల్లో మాకు మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నారు, కానీ అవకాశం అధికారం దక్కిన తర్వాత మమ్మల్ని మోసం చేశారన్న అభిప్రాయం ప్రజలకు కలిగితే మళ్ళీ ఎన్నికల్లో ఓడిస్తారు. ఒక్కొక్కసారి అభివృద్ధి చేసిన ప్రత్యర్థులు చేసే విష ప్రచార ప్రభావంలో అభివృద్ధి కన్నా ఈ ప్రచార ప్రభావంతో ప్రజలు కూడా ఒక్కొక్కసారి చారిత్రకంగా తప్పుడు తీర్పులు ఇస్తారు. ఇవన్నీ ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 3 ఎన్నికల్లోనే తేడతెలం అయిపోయినాయి. రాజధాని లేకుండా లోటు బడ్జెట్తో ఒక రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం జరగాలన్నా, ఇవాళ విద్యా వైద్యోపాధిక పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న ఈ రాష్ట్ర ప్రజలకి యువతకి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్నా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే అది సాధ్యం అని చెప్పి నమ్మిన రాష్ట్ర ప్రజలు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలుపుకునే దిశగా ఆయన పాలన కూడా 2014-19 మధ్యకాలంలో రాష్ట్ర రాజధానికి ఒక రూపం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు, హంద్రినీవా, గాలేరు నగరి, ఇలా 5 సంవత్సరాల టెన్యూర్లో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి, అంటే ఆన్ అండ్ యావరేజ్ ప్రతి సంవత్సరానికి 13,600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతోటి ఇరిగేషన్ రంగాన్ని పరుగులెత్తించారు. దుర్భిక్ష రాయలసీమ ప్రాంతం, లో డెన్సిటీ రెయిన్ఫాల్, సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ ఆఫ్టర్ జైసల్మీర్, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చెప్పుకునేవాళ్ళు. ఫ్యాక్షన్ భూతం గుప్పిట రాయలసీమ కొట్టిమిట్టాడుతూ ఉంది. అక్కడ పెట్టుబడి పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలని, అక్కడ పనులు చేయాలనుకున్న కాంట్రాక్టర్లని అక్కడ ఫ్యాక్షనిస్టులు బెదిరించి దౌర్జన్యాలు చేస్తారు అనే నానుడి నుంచి ఆ ప్రాంతానికి అభివృద్ధిని పరిచయం చేశారు. ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, ఐఐటి, ఐజర్, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి సంస్థలు, ఉర్దూ యూనివర్సిటీ లాంటి సంస్థలని రాయలసీమ ప్రాంతంలో గ్రౌండింగ్ చేయించారు. ఇదే క్రమంలో అక్కడ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చిన నేపథ్యం, ఇవన్నీ కళ్ళ ముందు అనుభవపూర్వకంగా కనిపిస్తున్నా సరే రాయలసీమ ప్రజలు నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన వ్యూహకర్తలు, ఆయన సోషల్ మీడియా, ఆయన సొంత మీడియాతో జరిగిన ప్రచార నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఎలివేషన్ నేపథ్యంలో, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డ నేపథ్యంలో కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి కనిపిస్తున్నా, 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిన, ఎస్సీ సప్లైని సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి గ్రామానికి సీసీ రోడ్ ఫార్మేషన్ చేసిన, లక్షలాది హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ తోటి లక్షలాది మందికి ఇళ్ల నిర్మాణం చేయించిన, క్రమం తప్పని క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసిన, ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన, 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రభావం ముందు ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకోలే. దాంతో జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. ఒక్కసారి అధికారం కట్టబెట్టిన తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం. ఆ రోజు ఆయన కూడా చాలా వాగ్దానాలు చేశాడు. యూనివర్సిటీల చుట్టూ, కాలేజీల చుట్టూ తిరిగాడు. యువతని యువబేరి అని చెప్పని సదస్సుల పేరిట వంచాడు. నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రంలో అధికారులు ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు. ప్రత్యేక హోదా సాధన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులని ఇక్కడికి రప్పిస్తా అన్నాడు. 13 ఉమ్మడి జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా అన్నాడు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తాడు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం నేర్పని డిఎల్ ఇస్తానన్నాడు. సిపిఎస్ వారిని రద్దు చేస్తానన్నాడు. ఇలా రకరకాల వాగ్దానాలతోటి మాట తప్పని మడం తెప్పని వంశస్థుడిగా తనకు ఒక వ్యక్తిగతంగా ఒక ఎలివేషన్ ఇచ్చుకుంటూ ప్రజల నమ్మకాన్ని చొరకొని 2019 ఎన్నికల్లో అతను కూడా ఊహించని స్థాయి మెజార్టీతో అతని అధికారంలోకి వచ్చాడు. 14-19లో చంద్రబాబును చూశారు, 19-24లో జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఒక్కసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేక హోదా అతిగతి లేదు,
పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం అతిగతి లేదు, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గాలికి పోయింది, మెగా డిఎస్సి నిర్వహణ ఎడిపోయిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు 2014లో 43% ఫిట్మెంట్ ఉద్యోగులకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని 23% కుదించాడు. 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక్క డిఏ లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి 2000ని 3000 చేయడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. సీసీ రోడ్ ఫార్మేషన్స్, ఎస్సీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్, క్రియేటివ్ క్యాంపులు గాలికి పోయినాయి. ఎస్సీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ గాలికి పోయింది. ఇటు జగన్మోహన్ రెడ్డిని చూశారు 5 ఏళ్ళు. ముఖ్యంగా 2014-19 మధ్య రాయలసీమ ప్రాంతంలో 17 లక్షల ఎకరాలకి 90% సబ్సిడీతో చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ పరికరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఒక్క ఎకరానికి కూడా తను డ్రిప్ పరికరాలు ఇవ్వాలనే నేపథ్యం. 68,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెడితే, డెడికేటెడ్గా రాయలసీమ కోసం 12,500 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో మొత్తం 5 సంవత్సరాల టెన్యూర్లో మొత్తం రాష్ట్రం మీద ఖర్చు పెట్టింది 21,000 కోట్లు. అందులో రాయలసీమ కోసం ఖర్చు పెట్టింది 2,500 కోట్లు. సో ఇక్కడ అభివృద్ధి చేసింది ఎవరు, చెయ్యింది ఎవరు, ఎవరు ఏం వాగ్దానాలు చేశారు, ఏం నిలుపుకోలేదు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇటువంటి క్రమంలో 2023 జనవరి 27 లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో వలసలు లేని ఉపాధి కల్పిస్తానని చెప్పిన వాగ్దానం గాలికి పోయి వలసల మీద ఆధారపడే స్థితిలో రాష్ట్ర యువత ఒక రకమైన నైరాశ్యానికి గురవుతున్న నేపథ్యంలో, తమ బిడ్డల భవిష్యత్తు కళ్ళ ముందు అగమగోచరంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు కూడా ఒక రకమైన నైరాశ్యానికి గురవుతున్న నేపథ్యంలో యువత పెడదోరని పట్టకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళలో మనోధైర్యం నింపుతా మళ్ళీ తిరిగి తాము కనుక అధికారంలోకి వస్తే, తమను అధికారంలోకి రప్పిస్తే రాబోయే 5 సంవత్సరాల టెన్యూర్ అంటే 24-29 మధ్యకాలంలో 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాం. ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ మమ్మల్ని నమ్మండి, ఆశీర్వదించండి, 14-19 మధ్యకాలంలో ఈ పరిశ్రమలు తెచ్చాము, ఇంతమందికి ఉపాధి కల్పన చేశాం అని ప్రత్యక్షంగా ప్రజలకు వివరిస్తూ తన హయాంలో వచ్చిన తమ ద్వారా ఛానలైజ్ అయ్యి ఇన్వెస్ట్ అయిన సంస్థల్ని ప్రజలకు పరిచయం చేస్తూ లోకేష్ ద్వారా జరిగిన పాదయాత్ర నేపథ్యంలో తిరిగి యువత కనుక చంద్రబాబు నాయుడు గారు వెనక ర్యాలీ అయ్యారు అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ర్యాలీ అవుతారు ఆటోమేటిక్గా. దాంతో 2019లో 52 స్థానాల్లో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి తగ్గితే, అదే 2024లో అదే రాయలసీమలో 7 స్థానాలకు జగన్మోహన్ రెడ్డిని పరిచయం చేస్తూ 45 స్థానాలు ఎన్డీఏ కూటమి కట్టబెట్టారు. ఎన్డీఏ కూటమి కూడా మరి తాము చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ గడిచిన 23 నెలల 2 రోజుల పాలనా హయాంలో ఇప్పటికీ సుమారుగా 21 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. తద్వారా సుమారుగా 23 లక్షల మందికి ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటేనే ప్రజలు కూటమిని నమ్మి వాళ్ళు వెనక నడిచారు. ఇవాళ 23 నెలల పాలనలో 23 లక్షల మందికి ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వ పరంగా దేశంలోనే హైయెస్ట్ దేశవ్యాప్తంగా జరిగిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకోగలిగింది. రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేశారు. ఎటు చూసినా నిర్మాణ రంగం పుంజుకుంటా ఉంది. వీటితో ఇవాళ నేడు పుట్టపర్తి దగ్గర 15,800 కోట్ల రూపాయల యుద్ధ విమాన తయారీ పరిశ్రమ, గత టెన్యూర్లో కియా కార్ల పరిశ్రమను రప్పించారు. నేడు యుద్ధ విమానాల పరిశ్రమను రప్పిస్తూ ఉన్నారు. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆ దిశగా రావడానికి ఆస్కారం ఉంది. వేలాది మందికి అక్కడ ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంది. దీనికి తోడు ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలు ప్రకాశం జిల్లాతో కలిపి 1,00,000 కోట్ల రూపాయల లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్ ఇన్ ద వరల్డ్గా రాయలసీమను తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం, అలాగే ప్రైవేటు పెట్టుబడులతోటి సుమారుగా 1,00,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ చేయించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు యువత పట్ల బాధ్యతతోటి, ప్రజల పట్ల బాధ్యతతో, రాష్ట్రం పట్ల బాధ్యతతో అభివృద్ధిని సాధించడమే ధ్యేయంగా లక్షలాది ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా, సంపద సృష్టి చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని లోకేష్ గారు ప్రస్తావిస్తూ తమకి ఉన్న అభివృద్ధి ప్రణాళికల గురించి, తాము ప్రజల కోణంలో ఆలోచించి చేస్తున్న అభివృద్ధిని గురించి, కల్పిస్తున్న ఉపాధి గురించి, తమ ప్రత్యర్థి వైసీపీ పార్టీ అనుసరించిన విధ్వంసం గురించి మరొకసారి ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, నేడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఒకసారి పాలకుడికి ఆయనకు అవకాశం దక్కినాడు ఎలా పాలించాడు, నేడు
ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి ప్రజలు కల్పించినా సరే వాడు ఎలా వ్యవహరిస్తున్నాడు, ఈరోజు ఆయన చేస్తున్న ప్రకటనలు, పెట్టుబడిదారులను జైల్లోకి పంపిస్తానని చెప్పని చేస్తున్న బెదిరింపులు, ఆయన పార్టీ ద్వారా, ఆయన సోషల్ మీడియా ద్వారా, ఆయన సొంత మీడియా ద్వారా చేస్తున్న విష ప్రచారాలు, రాష్ట్ర బ్రాండింగ్ని, రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులని ఏదో ఒక రకంగా బెదరగొట్టే ప్రయత్నాలు, ఇవన్నీ చూసినప్పుడు ఎవరిది కన్స్ట్రక్టివ్ పరిపాలన, ఎవరిది డిస్ట్రక్టివ్ పరిపాలన, ఎవరిది నిర్మాణాత్మకమైన పాలన, ఎవరిది విధ్వంసకర పాలన అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టమైన రియలైజేషన్ ఉంది కాబట్టి ఇవాళ ప్రజలు 2024 ఎన్నికల్లో ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, భారతీయ జనతా పార్టీ అయినా సరే 2014-19 మధ్య నాటి అనుభవాలను గుర్తులో ఉంచుకొని నాడు చేసిన మంచి కన్నా జరిగిన విష ప్రచార ప్రభావంతో 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈరోజు కూడా అదే సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి ద్వారా అమలు జరుగుతున్న నేపథ్యంలో ఎలా అయినా సరే రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయాలి, రాష్ట్రంలోకి పారిశ్రామిక పెట్టుబడులు రాకుండా చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ఒక డిఫాల్టర్గా చిత్రీకరించాలి, తద్వారా మళ్ళీ తిరిగి 2029 ఎన్నికల్లో తనకు లబ్ధి చేకూర్చుకోవాలని చెప్పి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రచార నేపథ్యంలో ఇవాళ కూటమిలో ఉన్న నాయకులు మొత్తం కూడా తాము చేస్తున్న అభివృద్ధిని పదే పదే ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిని, జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటున్న రాజకీయ విధానాలని, వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న విధ్వంసకర విష ప్రచారాలను కూడా ప్రజలకి పదే పదే ఎత్తి చూపుతూ ఉన్నారు. ఒకసారి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి అనుభవాన్ని చూసిన తర్వాత, ఆయన సామర్థ్యం, ఆయన పాలనా దక్షత ప్రజలకు పరిచయం అయిన తర్వాత, ఆయన మాట నిలుపుకొని లక్షణం ప్రజలకు తెలిసిపోయిన తర్వాత ఇంకా నన్ను మళ్ళీ పరిగణలోకి తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ విధానాల మార్పు చేయించుకోకుండా కేవలం ఈ డిస్ట్రక్టివ్ విధానాలతోటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, అభివృద్ధిని అడ్డుకోవాలనే ఒక లక్ష్యంతో ఆయన చేస్తున్న ప్రయత్నాలని ప్రజలు మళ్ళీ పరిగణలోకి తీసుకోరు. కాబట్టే ఇవాళ లోకేష్ గారు కూడా మీది ఫ్యాక్షన్ నేపథ్యం, మాది ఫైటర్ జెట్ నేపథ్యం, మీది క్రిమినల్ నేపథ్యం, మాది కియా నేపథ్యం అని చెప్పని వ్యాఖ్య చేశారు అని అంటే ఎస్ 100% వాస్తవం. ఆ ప్రజల పట్ల, ఆ ప్రాంత యువత పట్ల, ఆ ప్రాంత అభివృద్ధి పట్ల, అక్కడ ప్రజల యోగక్షేమాల పట్ల, వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం పట్ల పాలకులకు ఒక విజన్ ఉంది కాబట్టి అదే అంశాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ గారు కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.